ఈ వీడియో చూద్దాం. ఈయన ఒక ఆస్ట్రేలియన్ ట్రావెలర్. అయితే టెలిస్కోప్ ని 1608 లో నెదర్లాండ్ లో కనిపెట్టిరు అని అందరూ అంటుంటారు. కానీ అది టోటల్ ఫేక్. ఈ ఆస్ట్రేలియన్ ట్రావెలర్ మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న ఒక పాతకాలం గుడిలో పోయి అసలు టెలిస్కోప్ ని భారతదేశంలో కనిపెట్టిరు అని ఒక గుడిలో రాయితో చెక్కిరు టెలిస్కోప్ ని మన పూర్వీకులు. అది ఈ ఆస్ట్రేలియన్ ట్రావెలర్ ఆయన వీడియోస్ అలా చూపిస్తాడు. చూడండి మీరు, మన భారతదేశం గొప్పతనం ఈ వ్యక్తి చూపిస్తున్నాడు. ఒక క్రిస్టియన్ వ్యక్తి అయినా కానీ అదే ఇక్కడ ఉన్న కొంతమంది కన్వర్టెడ్ కుక్కలు. కర్ణాటకలోని హోయసలేశ్వర టెంపుల్లో ఒక మహిళ టెలిస్కోప్ వాడుతున్నట్లుగా ఒక శిల్పం చెక్కబడి ఉందని, దీన్ని ఒక ఆస్ట్రేలియన్ ట్రావెల్ బ్లాగర్ వ్యాలిడేట్ చేస్తున్నాడని ఈ బ్రదర్ మాట్లాడుతున్నాడు. 1608 కంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతదేశంలో టెలిస్కోప్ను కనుగొన్నారని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ అన్నట్లుగా చెప్తున్నాడు. అగైన్ ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ మనుషులు చేసినటువంటి కొన్ని సీరియస్ ఇన్వెన్షన్స్ని, డిస్కవరీస్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ డిస్క్రెడిట్ మాత్రం చేయకూడదు. ట్రావెల్ యూట్యూబర్లు తరచుగా ఏం చేస్తారంటే వాస్తవాల కంటే కూడా సెన్సేషన్ని క్రియేట్ చేసే వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. హిస్టారికల్ యాక్యురసీ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోయినా ఒక దేశం యొక్క సంస్కృతిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేస్తే ఆ దేశం నుండి వాళ్ళకు లక్షల కొలది వ్యూస్, షేర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారని ఈ ట్రావెల్ యూట్యూబర్లకు ఆల్రెడీ తెలుసు. కొన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్ లైక్ ప్రాచీన భారతదేశం నన్ను ఆశ్చర్యపరిచిందని, చరిత్ర పుస్తకాలు తప్పు అనేటువంటి టైటిల్స్ పెట్టేసరికి డీప్ సబ్జెక్ట్ ఉన్నటువంటి రియల్ హిస్టరీ వీడియోస్ కంటే కూడా ఇవే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఇకపోతే యాక్చువల్ పాయింట్కి వస్తే, ఇలాంటి హెరిటేజ్ సైట్స్కి సంబంధించి ఫ్యాక్ట్స్ని తేల్చాల్సింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తప్ప ట్రావెల్ యూట్యూబర్లు కాదు. ఇలాంటి హెరిటేజ్ సైట్స్లో గైడ్ బుక్స్ని కానీ, డిస్క్రిప్షన్ బోర్డ్స్ని కానీ ఏఎస్ఐ వాళ్ళు పెడతారు. అయితే ఈ పర్టిక్యులర్ సైట్కి సంబంధించి ఏ బోర్డులో కానీ, ఏ గైడ్ బుక్లో కానీ ఏ వస్తువును టెలిస్కోప్గా కానీ లేదా ఆప్టికల్ డివైస్గా కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ శిల్పాలను సైనికులుగా లేదా వేటగాళ్లుగా మాత్రమే వాళ్ళు గుర్తించారు. ఆ శిల్పంలో కనిపిస్తున్నటువంటి టెలిస్కోప్ లాంటి వస్తువు వచ్చేసి వాస్తవానికి ఒక బ్లో పైప్, అంటే చిన్న బాణాలను నోటితో ఉదే కొట్టమన్నమాట. చారిత్రకంగా హోయసలా ఎంపైర్ లో గ్లాస్ లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి గానీ, టెలిస్కోప్ యూజేజ్ కి సంబంధించి గానీ, టెక్స్చువల్ ఎవిడెన్స్ గానీ, ఫిజికల్ ఎవిడెన్స్ గానీ లేదు. మన ప్రాచీన భారతదేశంలో మెటలర్జీ అండ్ మ్యాథమెటిక్స్ అడ్వాన్స్డ్ గా ఉన్నప్పటికీ 12వ శతాబ్దంలో ఆప్టికల్ గ్లాస్ కి సంబంధించి ఎలాంటి ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ లేవు. బాబిలోనియన్ ఆస్ట్రానమర్స్ గానీ, ఇండియన్ ఆస్ట్రానమర్స్ గానీ గ్రహాల గురించి అంత అక్యురేట్ గా చెప్పడానికి కారణం టెలిస్కోప్ కాదు, వారికి ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఆర్యభట్ట, భాస్కరాచార్య లాంటి వారు కేవలం మ్యాథమెటికల్ అబ్జర్వేషన్స్ ని బట్టి గ్రహాల స్థానాలను కనుగొన్నారు. క్రైస్తవులు గాని, రేషనల్ గా ఆలోచించే హిందువులు గాని, లేదా ఇతర ఏ మతానికి సంబంధించిన వారైనా సరే భారతదేశానికి సంబంధించిన నిజమైన చరిత్రను నమ్ముతారు గాని ఈ వాట్సాప్ యూనివర్సిటీలో పుట్టే కల్పిత చరిత్రను కాదు.